మనతో మనం మనల్ని మనం కంపారిజన్ చేసుకుంటామో నిన్నటి కన్నా బెటర్ గా ఈ రోజుటి కన్నా బెటర్ గా రేపు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా సరే అవతలి వ్యక్తులు బాగున్నారని వాళ్ళలాగా నేను లేను అని చెప్పేసి ఆలోచించే బదులు మీ నిన్న మీరు ఎలా ఉన్నారు, నేడు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉండబోతున్నారు, ఈ 3 విషయాల్లో కనుక మిమ్మల్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. నిన్న కొంచెం క్రింది స్థాయిలో ఉన్నట్టయితే ఈ రోజు పై స్థాయికి ఎదగటానికి చూడాలి. రేపు ఇంతకన్నా పై స్థాయికి ఎదగటానికి మనకి అవకాశం తానంతటా అదే వస్తుందన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనల్ని ఇతరులతో కంపారిజన్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకొని మనల్ని మనమే తొక్కేసుకోకూడదు. ఎదుటి వ్యక్తులు మనల్ని తొక్కటానికి వస్తే మనం వాళ్ళ కాళ్ళ కింద ముళ్ళులాగా ఉండాలి, కానీ మనల్ని మనమే తొక్కేసుకొని క్రిందికి జారిపోకూడదు అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము పవర్ఫుల్ గా, శక్తిమంతులుగా, జీనియస్ గా, అలాగే తిరుగు లేకుండా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అనంటే మనతో మనమే మన కాలాన్ని కంపారిజన్ చేసుకోవాలన్నమాట. నిన్న, ఈ రోజు, రేపు మనం ఎలా ఉన్నాం, ఉండబోతున్నాం అన్న విషయాలను కనుక కరెక్ట్ గా మనం ఆలోచించి అందులో తేడా ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళటానికి కనుక ట్రై చేసామనుకోండి, మన బెటర్మెంట్ మనకే కనబడుతుంది. మనతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి మానసిక అశాంతి ఉండదు, జలసి ఉండదు, పోటీ ఉంటుంది. మన మీద మనకి పోటీ. ఆ పోటీ మనల్ని విజయం వైపు ముందుకు నడిపిస్తుంది, అంతేకాని మనసుని బాధపడేలాగా చెయ్యదనమాట. ఎప్పుడు కూడా మన పైన మనం పోటీ పడుతూ జీవితంలో ముందుకు ఎదగటానికి చూడాలి, కానీ ఎవరో ఏదో బాగా చేస్తున్నారని వాళ్ళతోటి మనల్ని మనం పోల్చుకుంటూ మన ఉనికిని, మన విలువని, మన యొక్క వాల్యూని తక్కువ చేసుకోవటం మాత్రం అస్సలు చేయకూడదు. మనం ఎంతో స్పెషల్ అయిన వాళ్ళం, ఎంతో శక్తివంతులం. మన శక్తిని మనం మర్చిపోయి ఇలా చేస్తున్నాం, కానీ మన శక్తి ఏమిటో ఒక్కసారి కనుక మనం గ్రహించామంటే మనం ఎవరితోటి పోల్చుకోం. మనం అంత గొప్పవాళ్ళం. మనకేం తక్కువ? అసలు మనకేం తక్కువ? భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడు, మనకి ఏదీ తక్కువ లేదు. మన జీవితంలో మనమే రాజా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో చేయాలి ఒక పాయింట్ మీద అని మీకు కనుక అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఆ పాయింట్ మీద నేను మాట్లాడటానికి చూస్తాను. అంటిల్ దెన్, జై హింద్.